దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో ఆనిధ్యంలో ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన బిడ్డలారా, దేవుడి బిడ్డలారా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ నివసించినా మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం, ఆరోగ్యం కోసం, ఆత్మీయ ఉండాలని, బలపరచాలని, దీవించబడాలని మా దైవజన ద్వారాగా ఆనిదినములో ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్ళిపోతామండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. నాయన అయా, ఇంతవరకు ప్రభా నేను మమ్మల్ని ప్రేమించేందుకు నీ స్తోత్రాలు అయా. మన సహోదరులందరినీ ప్రేమించిన ప్రభా, ఏ దేశంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో తెలియక మునిపే వాళ్ళు ఎక్కడ నివసించినా, ఎక్కడ కష్టపడినా ఆత్మీయ ఉన్నట్లుగా నీ సహాయం చేయండి నాయన. నీ స్తోత్రాలు తండ్రి. నాయన అలాగే తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం. తెలుగు 2 రాష్ట్రాల కోసం వాతావరణంలో ప్రబలన చక్కబెట్టినట్లుగా నీ సహాయం చేయండి. ఆ కొన్న వాతావరణం ప్రబలన అక్కడున్న ప్రభావ మరి ఎంతమంది అనాథులు, నిరుపేదలు నాయన మరి ఆహారాలకు ఎంతమంది అల్లాడిపోతున్నారు. వాళ్ళ కోసం నాయన అనే దినములో ప్రార్థిస్తున్నాం. అక్కడున్న వాతావరణం విషయాలు ప్రభా, మరి వరదలు వచ్చే ప్రభా నైనా మరి అక్కడ చాలా విషయాలు మరి ఎన్నో అడ్డగోలు ప్రభా కొట్టుకొని నాయన వాళ్ళందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం. అధికారుల కోసం, అలాగే ప్రభా పై అధికారుల కోసం, అలాగే ప్రభా నైనా ఉన్న అధికారుల కోసం ఆయా నాయన సహాయం చేయించండి. అక్కడ ప్రేమించేవాడు నాయన లోకములో ఎంతో ప్రేమించడానికి వచ్చావు తండ్రి. నాయన అక్కడే ప్రభా మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రభా, అయ్యా ఎమ్మెల్యేలు అందరిని ప్రేమించి అలా చక్కగా ఉన్నట్లుగా నాయన వాళ్ళందరూ ప్రభా ప్రేమించి నాయన పన్ను విషయాలు అక్కడే ప్రభా, అక్కడ ఏర్పాట్లు ఎక్కడ ఉన్న ప్రభా వరదలు కొట్టిపోయి నష్టపరిచారు ప్రభా, ఆర్థిక సహాయము అక్కడ అన్ని విధానాలు పెట్టి ప్రార్థిస్తున్నాం. అక్కడున్న ఆర్థిక సహాయం ఇచ్చిన ప్రభా, ఇల్లు లేక ఎంతమందో అయా కొట్టుమనిపోయి ఉన్న ప్రభా, సామాన్ల వస్తువులు ఆయన ఎన్నో రకంగా కొట్టుమని ప్రభా, వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా సహాయం చేయించండి ప్రభా. నీ స్తోత్రం మంచి దేవుడయ్యా. అయా మనిషిని ప్రేమించాలని ప్రభా, ఆయా ఏ లోకంలో ఎక్కడ నష్టపరిచిన ప్రభా, ఆ లోకంలో ప్రేమించడానికి నువ్వు వచ్చే ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రేమించి నీ సహాయం దయచమని ఆశ్రయించమని తండ్రి. అక్కడ దైవజ్ఞుల ప్రభాన అయ్యా ఎవరెవరు ప్రభా ఆర్థిక సహాయం ఇచ్చారు, బట్టల ప్రభా అందించారు ప్రభా, వస్త్రములు అలాగే ఆహారాలకి ఎవరు అందించారు. ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. అన్ని సంఘాల కోసం ప్రభా కూడికొచ్చిన బిడ్డలందరూ ప్రభా అయా ఆత్మీయులు ఉన్నట్లుగా అక్కడున్న ప్రభా ప్రతి దైవజ్ఞులు ప్రభా సహకరించి అక్కడున్న నిరుపేదలకి అన్ని విధాలు పెట్టి వస్త్రాలు, ఆహారాలు అన్నింటికి సహాయం ఇచ్చేలాగా నీ స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన వాళ్ళందరికీ సహాయం ఇచ్చిన ప్రభా. అలాగే సినీ రంగంలో ఉన్న ప్రభా ప్రతి హీరోయిన్లు ప్రభా ఆర్థిక సహాయం ఇచ్చారు. రణంతులు దీవించాలి, కుటుంబంతో క్షేమంగా ఉన్నట్లుగా ప్రేమించినట్లుగా నీ సహాయం అయితే ఇచ్చేయండి, ఆశ్రయించండి. అక్కడ ఉన్న లోకమందరినీ ప్రేమించు. ఎలాంటి వాతావరణం లేకని చక్కమైనట్లుగా అయ్యానే సహాయం అయితే ఇచ్చింది ప్రభా. విదేశాలు ప్రదేశాలు ఎక్కడ ఉన్నారో ఆత్మీయులందరినీ ప్రేమించి నీ సజీవులతో ప్రతి సంఘములు ప్రభా, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, ఆత్మీయ సంఘాలు ప్రభా, ఎంతమందో నీతిమంతుల ప్రభా ప్రేమించేవాళ్ళు ప్రభా, నీ సహాయం కరుణించి చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ రత్నములో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ ముందుకొచ్చి మాట్లాడిపోయే అంశం దేవుడు ప్రేమించినవి అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, దేవుని ప్రేమించలేదా అని ఈరోజు ఆ వాక్యం. మరి దేవుని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు హృదయంలోనూ సంతోషం, ఆనందం వస్తుంది. అప్పుడు నీతి, సమాధానం, యథార్థం, ఐక్యత మన హృదయంలో పుడుతుంది. దేవుని ప్రేమించాలి. దేవుడు లోకములో ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించారండి తెలియదు. అక్కడ పుష్ట పెట్టండి ఉందా? లేదండి. దేవుడు లోకములో
ఎంతో ప్రేమించను అని వాక్యములో ఉందండి. యోహాను 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎవరెవరిని ప్రేమించాడు? నీతివంతులు ప్రేమించకొచ్చాడా? లేదా యథార్థవంతులు ప్రేమించకొచ్చాడా? న్యాయం తీర్చడానికి ప్రేమించవచ్చాడా? అందరు కూడా ప్రేమించాడు. ఇంతకేంటి, కుంగిపోయేవాడిని ప్రేమించడానికి వచ్చాడు, ఎదవరాళ్ళని ప్రేమించడానికి వచ్చాడు, కుష్టి రోగులను ప్రేమించడానికి వచ్చాడు, గుడ్డివారిని ప్రేమించడానికి వచ్చాడు, చెవిటి వాళ్ళని ప్రేమించడానికి వచ్చాడు. హృదయం నలిగిపోయిన వాళ్ళు ఈ శిక్ష ఎలా భరించాలి, ఈ శిక్షను ఎలా తప్పించుకోవాలి అని మనసులో హృదయంలో యథార్థంగా ఉండి నలిగిపోయి ఉండాల నీతిమంతులండి. వాళ్ళు కూడా ప్రేమించవచ్చాడు. తెలిసి తెలియక హృదయములు కుంగిపోతుంది. యథార్థ హృదయం సమస్యలతో నలిగిపోతుందా? నీతిని కాపాడలేక నలిగిపోతుందా? యథార్థము కాపాడలేక నలిగిపోతున్న హృదయము లేదండి. నీ హృదయమే నువ్వు కాపాడుకోలేదండి. దేవుణ్ణి ప్రేమించలేకపోతామే. దేవుణ్ణి ఎప్పుడు ప్రేమించావో అప్పుడే ఈ లోకములో ఎంతో ప్రేమించాను. చిన్న ఉదాహరణ అండి. ఒక కుష్టి వాడు ఉన్నాడు, గర్భష్టి నయమాన్. దేవుని ప్రేమించాలని ఆశ ఉంది, దేవుని ప్రేమించాలి, చూడాలి, వెళ్ళాలి ఆశ ఉంది. కానీ గర్వము నిండిపోయింది. గర్వమానము ఆగ్రహం విడిచిపెట్టము అని కీర్తన రాయి ఉందండి. ప్రియమైన సోదరి సోదరులారా, గర్వం కాదు, అహంకారం కాదు, మన హృదయంలో ఉన్నది ఈ ప్రేమ. ఈ ప్రేమ ఉంటే నువ్వు అన్ని విధానాలను బట్టి ప్రేమిస్తావు. నీ హృదయంలో లేతే దేవుని ప్రేమించాలి. దేవుడు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. లోకములో ఎక్కడ లోకములండి? అన్ని లోకాల కోసం, లోక పాపములో నలిగిపోయి ఉన్న వాళ్ళు హృదయములో వాళ్ళు ప్రేమించడానికి వచ్చాడు. మన ప్రభువు యేసుక్రీస్తు రక్షకుడు అంటారు. రక్షించేవాడు రక్షకుడు, ప్రేమించేవాడు ఆత్మ సారంగా ప్రేమించే. ఈ రోజుల్లో మనిషికి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మనిషికి మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మనిషికి హింస పెట్టేవాళ్ళు ఉన్నారు, శిక్ష పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ శిక్షని, హింసని, బాధని తప్పించడానికి, ఈ లోకంలో ప్రేమించడానికి, నీ హృదయంలో ఉన్న ప్రేమ అది కాపాడటానికి ఈ లోకంలో వచ్చాడు. ప్రియమని సోదరి సోదరుడా, మరి ఈ విషయం చాలా మీరు అర్థం చేసుకోవాలి. అదే కీర్తనలు 11:7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించిన వాడు. నీతిమంతుడు దేవుడు. నీతిని ప్రేమించడానికి ఎక్కడ ఉన్నారు? నీతిని ఈ లోకంలో నీతి ఉన్నారండి. దేవుని విశ్వాసం చూపించే వాళ్ళు, నీతిని కాపాడుకో ఉన్నారు. నీతిని కాపాడుకోలేక మళ్ళీ నీతిని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. నీతిని కాపాడుకోవాలి. మేము మాట్లాడేది కాదండి, యథార్థ హృదయంలో నీతి కాపాడుకోవాలి. అక్కడ చూడండి, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము తెచ్చును. హృదయంలో యథార్థ, ఈ యథార్థ ఉంటేనే నీ నీతిని ఉంటది. నీతిని ప్రేమించాలి, ముంద దేవుని ప్రేమించాలి. అప్పుడు దేవుడి లోకములో నీతిని ప్రేమిస్తాడు. నీతిని లేనిది నువ్వు దేవుని ప్రేమించలేవు. యథార్థ లేనిది నువ్వు నీతిని రాలేవు. దేవుని ప్రేమిస్తే నీతిని, యథార్థను కాపాడుకుంటావు. ప్రియమైన సోదరి సోదరులారా, అదే విషయంలోనూ కీర్తనలను న్యాయముకి వెళ్దామని, న్యాయమును ప్రేమించిన వాడు 37:28 ఏలనగా
యెహోవా న్యాయమును ప్రేమించిన వాడు ఆయన తన భక్తులను ఈడవడం. ఇందాక లోకంలో ఎంతో ప్రేమించాను, ముందా దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత నీతిని ప్రేమిస్తాడు, ఆ తర్వాత న్యాయము. ఎక్కడ న్యాయం అండి? ఈ రోజులో న్యాయమికి వెళ్తున్నారా? ప్రియమని పెట్టారా సహోదరా? ఎక్కడ న్యాయం అండి? ఈ రోజు న్యాయానికి చోటే లేదు, పాపానికి చోటు ఉంది అని ఒక ఉదాహరణ మన పూర్వ మనుషులు చెప్తుంటారు. పూర్వ మనుషులు ఏం చెప్తారండి? నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. ఎంత బాగా చూసినా, ఎంత ప్రేమించినా మనుషులు మోసం చేస్తూనే ఉంటారు, అటాక్స్ చేస్తున్నారు. నిజమేండి, ఉన్నారండి. ప్రేమిని పెట్టారా? నీతిని ప్రేమించే వాళ్ళు నీతిని కాపాడుకోవాలన్నారు, న్యాయాన్ని ప్రేమించే వాళ్ళు న్యాయం కాపాడుకోవాలన్నారు, దేవుని ప్రేమించే వాళ్ళు యథార్థం కాపాడుకోవాలన్నారు. ఇటు అటు ఉన్నారు. కానీ ఇటు అటు కాకని దేవుడు నిన్నే లోకములో ప్రేమించడానికి వచ్చాడు. అర్థమైందండి? 28 వచ్చిన వెళ్తాం. కీర్తన 27:28 అండి. ఏలనగా యెహోవాను న్యాయముని ప్రేమించిన వాడు ఆయన తన భక్తులు ఎడవడు. భక్తులు అంటే హృదయాంతములోని యథార్థమైన భక్తి ఎక్కడుందంటే దేవుణ్ణి ప్రేమించిన వాడే భయభక్తి గలవాడు, ఆడు ఎడవడ దేవుడు. ప్రేమను పెట్టారా? వారెన్నటికి కాపాడుబడును గాని భక్తిహీనులకు సంతానం నిర్మాణములను. భక్తిహీనులకు వాళ్ళకి సంతానం ఎప్పుడు నిర్మించబడుతుంది. ఎందుకంటే యథార్థమును నీతిని కాపాడుకున్నాడు వాడు, నీతిని అనుసరించిన వాడు యెహోవాని నేనే అన్నాడు. నీతిమంతుడు భూమిని స్వతంత్రించుకుంటాడు. ఎప్పుడు ఈ భూమిలో ఉన్నవాడు నీతిని కాపాడుకున్నాడు, ఎప్పుడు దేవుడు స్వతంత్రించుకుంటాడు. ప్రేమని బిడ్డలారా, సహోదరులారా, మనం యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి, యెహోవా కొరకు నీతిని అప్పగించుకోవాలి, యెహోవా కొరకు మన జ్ఞానులై మనం న్యాయమును ప్రకటించేవారు కోరుకోవాలి. ప్రేమ బిడ్డలారా, మరి ఈ 3 విషయాలలో యెహోవా ప్రేమించేవాడు యెహోవాలో ఉందండి. రెండవది నీతిమంతులు ప్రేమించేవాడు, మూడవది న్యాయమును ప్రేమించేవాడు. ప్రేమను పెట్టారా సహోదరులారా? అదే విషయంలోనూ నీతిమంతులు మరి కీర్తనలు 146 8 వచనం ఉందండి. మరి ఎవరు నీతిమంతులు ఉన్నారండి? చాలా మంది నీతిమంతులు ఉన్నారండి. గుడ్డు వాళ్ళు ఉన్నారు, మూగ వాళ్ళు ఉన్నారు, దేవుడు వాళ్ళు ఉన్నారు, ఎతవరాళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు ఎవలేరు, వాళ్ళందరూ ప్రేమించడానికి వచ్చారు. అదే విషయంలో ఎంతమంది 146:8 వచనం చూడండి. యెహోవా గుడ్డి వారికి కనులకు తెరవసేసిన వాడు, యెహోవాను కుంగు వారికి లేవనెత్తిన వాడు ఆయనే ప్రేమిస్తున్నాడు. యెహోవా నీతిమంతులకు ప్రేమించిన వాడు ఆయనే ప్రేమించాడు. యెహోవాను పరదేశంలో కాపాడువాడు ఆయనే ప్రేమిస్తున్నాడు. ఆయన తండ్రి లేని విధవరాళ్లకు ఆదరించేవాడు ఆయనే ప్రేమిస్తున్నాడు. భక్తిహీన మార్గములకు ఆయన వంకర మార్గములకు చేయను. అంటే వంకర మార్గం ఎవరు చేయను అండి. దేవుని ప్రేమించేవాడు వంకర మార్గం ఇప్పుడు మాట్లాడండి. నిదానంగా ప్రాధాన్యమే. మనం ఒక కారు వస్తుందండి, మనం రాకపోకలు యెహోవాను ఎందుకు కాపాడును అని ఉంది. మన మార్గములు ఎలాగండి? వంకర మార్గంలో అండి. వంకర మార్గాలు ఉంటే ఏటాక్సద్ది. ఏటాక్సద్ది మీకు తెలుసు కదండి. మన ప్రమాదకరమైన ప్రమాదం వస్తాయి. వంకర కదండి, నిదానమే ప్రధానము అంటారు. ఇందులో కూడా నిదానంగా ఉండాలంటేనే యథార్థముగా మరి ఉంటే పొంగిన వాడు లేవనెత్తిన వాడు, యథవరాలను ప్రేమించేవాడు, నీతిమంతులు ప్రేమించినవాడు మరి ఆయనే కాదా? ప్రేమ పెట్టారా? ఈ విషయం మీరు అనుగ్రహించి ఈ 4 మాటలు యథార్థమైన నీతిని ప్రేమించటం, న్యాయమును నువ్వు ఎప్పుడు ఉన్నావో అప్పుడే దేవుడు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. ఎలాగండి? లోకములో ఎంతో ప్రేమించడానికి వచ్చాడు. నిన్నే ప్రేమించడానికి, నీ ప్రేమనే కాపాడాలని, నీ విశ్వాస ప్రేమనే కాపాడాలని, నీ న్యాయ ప్రేమనే కాపాడాలని,
నీ నీతిని ప్రేమని కాపాడాలి ఈ లోకములో వచ్చాడు. ప్రేమని పెట్టారా సహోదరులారా, సిస్టర్ బ్రదర్, నిన్ను ప్రేమించడానికి నా ప్రభువు రక్షకుడు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. లోకములో ఎంతో ప్రేమించాడు, లోకములో ప్రేమించాడు అని నీ నీతిని నువ్వే యథార్థమైన కాపాడుకోవాలి, నీ న్యాయమును యథార్థమైన కాపాడుకోవాలి. నువ్వు ప్రేమించడానికి ఈ లోకంలో వచ్చాడు. ప్రేమ పెట్టారా, ఆయన విశ్వాసమును ప్రతిగా ఆయన నిత్య జీవమును పొందవాలి. విశ్వాసమును ఎప్పుడు కాకుండా నిత్య జీవం, పరలోకానికి నిత్య జీవం. ప్రేమ పెట్టారా సహోదరులారా, మన నీతిని న్యాయమును యథార్థమును మరి ప్రేమించటం, మరి అలాగే మనం ఈ 4 వచనములు మనం కాపాడుకుంటే దేవుడు ఈ లోకములో నిన్నే ప్రేమిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు తండ్రినైనా. మరి ఈ 4 మాటల ప్రభావ మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు తండ్రినైనా. కృపగల దేవా నీ స్తోత్రాలు తండ్రి నాయన. మా సహోదరులను ప్రేమించిన ప్రభా, ఏ దేశంలో ఉన్నారో ఏ ప్రాంతంలో ఉన్నారో నాయన, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ జాబ్ కోసం, ఆరోగ్యం కోసం, కుటుంబాల కోసం దీవించి ఆశ్రయించండి నాయన. అలాగే ప్రభా తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి అయినా. అక్కడున్న ప్రభాన అధికారుల కోసం, అక్కడున్న రాజకీయ నాయకుల కోసం ప్రభా, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా వాతావరణ ప్రభా ఎంతమందో సహాయం ఇచ్చారు ప్రభా. అయ్యా ప్రతి సంఘాల కోసం, ప్రతి దైవజ్ఞులు ప్రభా, ప్రతి పాస్టర్లందరూ ఇచ్చారు తండ్రి. కృపగల దేవాని స్తోత్రాలు తండ్రి. ఆ సంఘాలు వెలిగించబడండి. అలాగే ప్రభా వస్త్రములు ఎవరు ఇచ్చారు నాయన, అలాగే ప్రభా ఆహారం ఎవరు ఇచ్చారు నాయన, వాళ్ళ కుటుంబం దీవించి ఆశ్రయించి వాళ్ళ సంఘాలు దీవించండి. ప్రతి రాజకీయ నాయకులు ప్రభాన, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంలు, సీఎం మరి నాయన ఎంతమందో సహకరించారు తండ్రి. ఆర్థిక సాయము వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లుగా, వాళ్ళ కుటుంబం అంతా విశ్వాసించినట్లుగా, వాళ్ళ కుటుంబం అన్ని దినములు ఆరోగ్యములు కాపాడినట్లుగా నీ సహాయం తెచ్చింది ప్రభా నాయన. ఎంతమంది ప్రభా మరి అలాగే ప్రభా నిర్మాతలు, సీనియర్లు అయ్యానైనా, అయ్యే హీరోలు ఎంతమందో ఇచ్చారు తండ్రి. అలా హృదయంలో అయ్యానైనా ఎంతో ప్రేమ ఉంది ప్రభా. ఈ లోకంలో ఎంతో ప్రేమించాను తండ్రి అయినా. అయ్యా ప్రతి అయ్యా నిరుపేదలందరినీ ప్రభా ప్రేమించడానికి వచ్చా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభా బాగు చేస్తానికి వచ్చా తండ్రి. వాళ్ళ క్షేమంగా ఉన్నట్లుగా, వాళ్ళ కుటుంబాలకు అయ్యా నేను విశ్వాసం చూపించినట్లుగా, వాళ్ళ క్షేమంగా ఉన్నట్లుగా పై అధికారులు ప్రభా నాయన వాళ్ళందరూ ప్రభా ప్రేమించండి ప్రభా. ఈ ప్రపంచానికి ప్రభా వాళ్ళందరూ ప్రేమించడానికి కృప చూపించే ప్రభా. మరి అలాగే ప్రభా నీతిమంతులు, న్యాయమంతులు ప్రభా, న్యాయం తీర్చే వాళ్ళు ప్రభా, యథార్థవంతులు, కష్టంలో ఉన్న వాళ్ళు ప్రభా, నీతిమంతులు ఆదుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు ప్రభా. ఈ లోకములో ఎంతమందో ప్రేమించడానికి చెప్తుంది. సహాయం దయచండి, ఆశ్రయించండి, కృపలో బలపరిచి దీవించండి. సాక్షిగా ఉన్నట్లుగా సహాయం దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పట్టణంలో ప్రార్థన నీకే సమర్పించి అప్పగించుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్.